హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి దోశలు క్రిస్పీగా అండ్ స్మూత్గా కొందరికి ఇష్టం, కొందరికి క్రిస్పీగా ఇష్టం. సో చాలా బాగా రావడానికి మనం దోశ పిండి అయితే ఈ విధంగా కలుపుకుంటే దోశలు చాలా బాగా వస్తాయి. సో అదే ఈరోజు నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ మినపప్పు, ఏ గ్లాస్లో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్లో 2 గ్లాసుల రైస్ తీసుకోవాలి. సో నేనైతే ఇక్కడ కోటా రైస్ తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు తీసుకొని చక్కగా వీడియోలో చూపించేటట్టు పిసికి మనం చక్కగా కడుక్కోవాలి. సో కోటా రైస్ కదా, ఇంకా కొంచెం వైట్నెస్ కానీ అవి ఎక్కువ వస్తుంది కదా. సో చక్కగా కలుపుకొని ఏదైతే వేస్ట్ వాటర్ ఉందో అది విసిరేసి మళ్ళీ 2-3 టైమ్స్ ట్యాప్ దగ్గర కడుక్కొని తర్వాత మనం బౌల్ నిండుగా నీరు పోసి ఆల్మోస్ట్ 6 to 7 hours అలా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత చక్కగా నేనైతే మిక్సీలో తీసుకుంటున్నాను. కొందరు వెట్ గ్రైండర్లో కూడా తీసుకోవచ్చు. సో నా దగ్గర వెట్ గ్రైండర్ లేదు కాబట్టి మిక్సీలో తీసుకున్నాను. మిక్సీలో ఈ విధంగా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. సో చూసారా, నేను నైట్ టైం చేస్తున్నాను. అండ్ నైట్ టైం ఈ విధంగా చేసుకొని క్యాప్ పెట్టేసి హోల్ నైట్ మనం ఫ్రెగ్మెంటేషన్కి ఉంచాలి. చూసారా ఎలా వచ్చిందో ఫ్రెగ్మెంటేషన్? ఈ విధంగా అయితే వస్తుంది దోశ బ్యాటర్. ఆ తర్వాత మనం దోశ బ్యాటర్కి కొంచెం వాటర్ అయితే కలుపుకోవాలి. ఎందుకు అంటే అంత థిక్గా ఉండేటప్పుడు దోశ కరెక్ట్గా రాదు కాబట్టి కొంచెం వాటర్ కలుపుకోవాలి. సో చూసారా, సో మనం దానికంటే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఉండిన తర్వాత ఇంకా అంతే, దోశ బ్యాటర్ ఈజ్ రెడీ. కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా వేడి పెనం మీద దోశ వేస్తే చక్కగా బాగుంటుంది అండ్ క్రిస్పీగా కూడా వస్తుంది. కొందరికి స్మూత్నెస్ కావాలి అంటే అంత క్రిస్పీ అవ్వడానికి కాకముందే తీసేస్తారు. సో నేనైతే క్రిస్పీయే చేస్తాను. క్రిస్పీ దోశలు అంటే ఇష్టం కాబట్టి. సో చూసారా, లైట్గా ఆయిల్ వేసుకుంటే చాలు, ఇంకా దోశ రెడీ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను అండ్ యూజ్ఫుల్ కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్. అండ్ ఇంకా ఏమైనా రెసిపీస్ మీకు కావాలి అనుకుంటే